కంపెనీతో నేను మాట్లాడిన మొన్న. ఈ ఎడ్బరీ అనే కంపెనీ ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక సెంటర్ పెట్టి రైతులకు మొక్కలు ఇచ్చింది. రైతుల దగ్గర ఈ కోకోను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళతో నేను మొన్న మాట్లాడిన, సిద్దిపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి, మాకు సిద్దిపేట రైతులకు కూడా ఈ కోకో మొక్కలు సరఫరా చేసి మరి కోకో కొనుగోలు చేసే కేంద్రం కూడా సిద్దిపేటలో పెట్టాలని చెప్పి ఆ ఎడ్బరీ చాక్లెట్ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు లోనే ఆ ఎడ్బరీ కంపెనీ వాళ్ళని సిద్దిపేటకు తీసుకొచ్చి ఆ కోకో మొక్కలు ఈ ఎవరైతే పామాయిల్ సాగు చేసే రైతులు ఇప్పుడు ఎవరైతే పంట చేతికి వస్తుందో వాళ్ళ అంతర్ పంటగా ఈ కోకో సాగు చేయడానికి కూడా దాని ప్రయత్నాలు కూడా ప్రారంభించినాం. దాని మొక్కలు కూడా రైతులకు ఇప్పిస్తాం. ఎందుకంటే ధర బాగా పెరిగింది. 250, 300 ఉండే 900 పోతుంది. ఇప్పుడు డిమాండ్ బాగా వచ్చింది. 900 వస్తే అసలు ఆయిల్ పామ్ కంటే దానికి ఎక్కువ పైసలు వస్తున్నాయి. అదేంటంటే ఈ ఆయిల్ పామ్ నీడలో బాగా పెరుగుతుంది అన్నట్టు. ఈ ఆయిల్ పామ్ కొమ్మల నీడలో మాయిశ్చర్ ఉండి ఆ నీడకు కోకో అనేది బాగా పంట పండుతుంది. అందువల్ల ఇప్పుడు అది మనకు చాలా లాభం జరుగుతుంది. వక్క గాని కోకో గాని మనం ఆ అంతర్ పంటలకు కూడా అవసరమైనటువంటి మెలకువలు, అవసరమైన సహాయ సహకారాలు మరి తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది రైతులు నాటుకోళ్లు కూడా పెంచుతున్నారు. చుట్టూ పెంచికేసి దీంట్లో నాటుకోళ్లు కొంతమంది పెంచుతున్నారు, కొంతమంది వక్క వేస్తున్నారు, కొంతమంది కోకో వేస్తున్నారు, బార్డర్ల బ్యాంబూ పెడుతున్నారు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది. అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి, లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి, నడిమెట్లైన కోళ్ళు ఇడిస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి, కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు 4 రూపాయలు ఎక్కువ వస్తే ఆరుగాలం కష్టపడే రైతుకు, ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం. ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన 24 గంటల కరెంటు ప్రయత్నం చేసినాం. మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు వచ్చినందుకు, మంచి భూమి దేవుడిచ్చినందుకు, మంచి పంట పండితే రైతుకు 4 రూపాయలు ఎక్కువ మిగిలాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది. ఆ మొదటి కళ ఇవాళ ఫలించడం, మొదటి గెల నా చేత గోయించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాగేందర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. నేను పెట్టుకోలేకపోయినా గానీ మొదటి మొక్క నాతో పెట్టించి మొదటి గెల కూడా నాతో నాగేంద్ర గోయించడం నిజంగా నా అదృష్టం. నాకు కూడా ఎంతో తృప్తి, ఒక సంతోషం ఉంది. ఇలా ఆ ఆనందం నిజంగా ఒక పంట పండిన రైతుకి ఎంత ఆనందం ఉంటుందో, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఈ పంటని ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎంతో ఇవాళ గొప్ప అనుభూతి, ఒక ఆనందం కూడా. నా సంతోషాన్ని ఐపామ్ రైతులందరితో కూడా పంచుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కోకో వక్క పంటలు కూడా అంతర్ పంటల సాగు చేయాలని, దానికి అవసరమైన సహకారాన్ని అన్ని కూడా సిద్దిపేట ప్రాంతంలో తీసుకొస్తానని కూడా నేను రైతులందరికీ మనవి చేస్తూ, మరి చుట్టూ కూడా బార్డర్లు కూడా అటు బ్యాంబూ గాని కోకోనట్ పెంచడానికి కూడా రైతు సోదరులు మరి ముందుకు రావాలని చెప్పి కూడా రైతులందరినీ కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒక ఈ సందర్భంగా డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ పామాయిల్ దిగుబడి మీద ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇతర దేశాల నుంచి పామాయిల్ మన దేశానికి వస్తే కస్టమ్ డ్యూటీని గత 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ వేసేవాళ్ళు. 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ ఉండేది. కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైంది, నుంచి మన దేశానికి పామాయిల్ వస్తుంది, లేదా కస్టమ్ డ్యూటీ పడడం వల్ల దాని ధర పెరుగుతుంది గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టినప్పుడు. అప్పుడు ఏమైందంటే మన గెలకు, మన రైతుకు ధర ఎక్కువ వస్తుంది. ఇవాళ ఆయిల్ పాము ఒక టన్నుకు 13,438 రూపాయలు ధర ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కస్టమ్ డ్యూటీ మొత్తం తీసేసి 0 చేసింది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇతర దేశాల నుంచి పామాయిల్ ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోకి రూపాయి ట్యాక్స్ లేకుండా తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల కొంత పామాయిల్ ధర పడిపోయింది. గతంలో ఎట్లయితే 15% నుంచి 43% వరకు పామాయిల్ నూనె మీద కస్టమ్ డ్యూటీ ఉండను,
తప్పకుండా కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఓ 15% 20% కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైతుంది? ఈ టన్నుకు ఇవాళ 13,438 బదులు 16,000 17,000 రూపాయలు రైతుకు ధర పెరుగుతుంది. ఇలా మన రైతులను మనం కాపాడుకోవాలి. మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామాయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పామాయిల్ రైతులకు మేలు జరుగుతుంది. మీరు గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని మొత్తం ఎత్తేసి సున్నా చేసిండ్రు, ఫ్రీగా ఓపెన్ గా తలుపులు తెచ్చిండ్రు. దాంతో ఇతర దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పామాయిల్ రావడం వల్ల మన దేశంలో పామాయిల్ పండించేటువంటి రైతులకు పూర్తి స్థాయిలో ధర రానటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఇప్పుడు 13,438 రూపాయలు వచ్చినా ఓ 1,20,000 రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఎకరానికి. 1,20,000 ఇది వస్తుంది. అంతర్ పంట చేసుకుంటే అదో 50,000 నుంచి 1,00,000 రూపాయలు 1,50,000 దాకా వస్తుంది ఇప్పుడున్న కోకో ధర ఉంటే. రెండు కలిపితే ఏ వడ్ల కంటే మక్కల కంటే నురువాలు నయం మొండి పంట. కానీ ఇంకా కొంచెంత ఈ కస్టమ్ డ్యూటీ ఒక 15% వేస్తే పామాయిల్ రైతులకు లాభం జరుగుతుంది, దేశానికి కూడా మేలు జరుగుతుంది, విదేశీ మార్క ద్రవ్యం చాలా ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని పునరుద్ధరించాలని, విదేశాల నుంచి వచ్చే పామాయిల్ మీద కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్దిగా చిన్న చూపు చూస్తా ఉన్నారు. గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ 4,200 రూపాయలు రావడం బంద్ అయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువ వేసేద్దు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే 4,200 రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఇవాళ డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరన్నా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ గా పైసలు ఇచ్చేది, డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించే వాళ్ళం. ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్